హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన కిచెన్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మన రెసిపీ కాదండి. పొరపాటు పడుతున్నారేమో, చూడగానే ఏంటా ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది కిడ్స్ స్పెషల్ అండి. సో ఇది కిడ్స్ స్పెషల్ రెసిపీ. వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పచ్చు. పిల్లలు వెయిట్ గెయినింగ్ అవ్వడానికి, బోన్ స్ట్రెంగ్త్కి, విటమిన్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చండి. వేరే చెప్పాలంటే కూడా కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఐరన్ రిచ్ ఫుడ్, స్టార్చ్ మొత్తం దీంట్లో కలిసి ఉంటుందండి. సో దీన్ని 5 ప్రాసెస్గా మనం చేసుకొని 6th ప్రాసెస్లో మనం బాయిల్ చేసుకొని పిల్లలకి పెడతాం. మన కళ్ళ ముందు పెడతాం కాబట్టి సో నో ప్రాబ్లం అని చెప్పచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పడుతూ స్టమక్ పెయిన్తో అలా ఉన్నారంటే కొంచెం అనేది పప్పు క్వాంటిటీ తగ్గించుకోండి. తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ రైస్ మొత్తం ఫ్రై చేసుకున్నాక తర్వాత పప్పులు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పప్పులు కొద్దిగా టైం పడుతుంది కదా, రైస్ త్వరగా ఫ్రై అయిపోతుంది. నెమ్మదిగా అక్కడే ఉండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కొంచెం స్మెల్ అటు ఇటు అయినా పిల్లలు తినడానికి ఇష్టపడరు. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. లిమిట్గా వేస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళకి పల్లీలు అనేది డైజెస్ట్ అవ్వదు కాబట్టి. 3 స్పూన్స్ వేసాను. రోస్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ హాఫ్ టీ గ్లాస్తో నేను పెసలు వేస్తున్నానండి. మీ పిల్లలు కొంచెం డైజెస్ట్ అవుతుంది, తినగలుగుతున్నారు అనుకుంటే మీరు హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసి సోక్ చేసుకొని తర్వాత డ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది. ఇవి మనం సోక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మనం ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల మంచిది. డ్రై అయిపోయాయండి, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నేను జొన్నలు తీసుకున్నాను టీ గ్లాస్తో. జల్లించి తీసుకోవాలండి, అప్పుడే మనకి వాటిలో డస్ట్ ఏమన్నా ఉన్నా, పురుగు ఉన్నా వచ్చేస్తుంది. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. జొన్నలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ బౌల్తో ఒక హాఫ్ బౌల్ వరకు నేను మినపప్పు వేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాయండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్తో నేను ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేస్తున్నానండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి. అరోమాతో మనం కనిపెట్టచ్చు ఫ్రై అయ్యారా లేదా అనేసి. కలర్ చేంజ్ అవుతుంది, అరోమా వస్తుంది. ఇలా చేసి పెట్టడం వల్ల, ఇది తినడం వల్ల వాళ్ళకు కూడా ఎముకలు, పటుత్వం అనేది బాగుంటుందండి. పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు. వెయిట్ పెరగని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ఉగ్గు రెసిపీ అనేది. చూసారు కదండి, ఫ్రై అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పెసరపప్పు కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను కాజు అండ్ బాదం యాడ్ చేస్తున్నానండి. 10 కాజు, 15 బాదం తీసుకున్నాను. ఇది కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్తో నేను 3/4 కప్పు వరకు నేను కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇలా ఇది కూడా దూరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే మసూర్ దాల్ ఉంటుంది రెడ్ కలర్లో, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. కందిపప్పు కూడా బాగా ఫ్రై అయిందండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. వాము కూడా వేయాలి. వాము ఇవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. గ్లాస్ రాగులు తీసుకుంటున్నానండి. ఇవి జల్లబెట్టి కొంచెం అలా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత మనం సోక్ చేసుకోవాలండి. ఏమైనా డస్ట్ గిస్ట్ ఉంటే కూడా పోయాక డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వాష్ చేసి డ్రైన్ చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకోవాలి. లిమిట్గా వేస్తున్నానండి, ఎందుకంటే వాళ్ళకి పల్లీలు అనేది డైజెస్ట్ అవ్వదు కాబట్టి. 3 స్పూన్స్ వేసాను. రోస్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ హాఫ్ టీ గ్లాస్తో నేను పెసలు వేస్తున్నానండి. మీ పిల్లలు కొంచెం డైజెస్ట్ అవుతుంది,
తినగలుగుతున్నారు అనుకుంటే మీరు హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసి సోక్ చేసుకొని తర్వాత డ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది. ఇవి మనం సోక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మనం ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల మంచిది. డ్రై అయిపోయాయండి, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నేను జొన్నలు తీసుకున్నాను టీ గ్లాస్తో. జల్లించి తీసుకోవాలండి, అప్పుడే మనకి వాటిలో డస్ట్ ఏమన్నా ఉన్నా పురుగు ఉన్నా వచ్చేస్తుంది. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. జొన్నలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ బౌల్తో ఒక హాఫ్ బౌల్ వరకు నేను మినపప్పు వేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాయండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్తో నేను ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేస్తున్నానండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి అరోమా వస్తుందండి. అరోమాతో మనం కనిపెట్టచ్చు ఫ్రై అయ్యావే లేదా అనేసి. కలర్ చేంజ్ అవుతుంది, అరోమా వస్తుంది. ఇలా చేసి పెట్టడం వల్ల, ఇది తినడం వల్ల వాళ్ళకు కూడా ఎముకలు పటుత్వం అనేది బాగుంటుందండి. పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు. వెయిట్ పెరగని వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ఉగ్గు రెసిపీ అనేది. చూసారు కదండి, ఫ్రై అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పెసరపప్పు కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను కాజు అండ్ బాదం యాడ్ చేస్తున్నానండి. 10 కాజు 15 బాదం తీసుకున్నాను. ఇది కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కప్తో నేను 3/4 కప్పు వరకు నేను కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇలా ఇది కూడా దూరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే మసూర్ దాల్ ఉంటుంది రెడ్ కలర్లో, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. కందిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యిందండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. వాము కూడా వేయాలి. వాము ఇవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. గ్లాస్ రాగులు తీసుకుంటున్నానండి. ఇవి జల్లబెట్టి కొంచెం అలా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత మనం సోక్ చేసుకోవాలండి. ఏమైనా డస్ట్ గిస్ట్ ఉంటే కూడా పోయాక డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ వాష్ చేసి డ్రైన్ చేసుకోవాలి. చూసారు కదా అండి, మనం ఇది బాగా పౌడర్లా పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదు మిల్ అయినా ఆడించుకోవచ్చు అండి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా కొంచెం నేనైతే ఇక్కడ బరగ్గా పట్టించాను. మీరు మీ కన్సిస్టెన్సీ సరిపడా పట్టించుకోండి. అంటే మా బాబుకు వచ్చేసి 9 months అండి. సో నేను కొంచెం బరగ్గా పట్టించాను. కొంచెం ఇంకా 6-7 months పిల్లలు అయితే కొద్దిగా బరగ్గా తినలేరు కాబట్టి కొంచెం సాఫ్ట్గా పెట్టుకోండి. మంత్స్ పెరిగే కొద్దిగా ఏంటంటే మనం బరగ్గా పెట్టినా కూడా వాళ్ళు తినేస్తారు. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే తినలేరు అనమాట, గొంతులో అని అడ్డం పడుతూ ఉంటుంది. సో ఇట్లా పట్టించుకున్నాక మనం బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకొని అందులో ఉన్న డస్ట్ మొత్తం తీసేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలాగా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకునేసాక ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేసాను కాబట్టి నాకు ఇంత వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని ఎలా నేను చేయాలనేది మీకు ఉగ్గు ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ హీట్ చేసుకోవాలండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం పిండి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మనం పిండి మిక్స్ చేసుకుందాం. 2 spoons వేసుకుంటున్నానండి నేను ఉగ్గు పౌడర్ అనేది. ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా. చూసారు కదా, ఇలా లంప్స్ ఏమి ఉండకూడదండి. బాగా మిక్స్ అయిపోయింది వాటర్లో మనకి. ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా దగ్గరనే ఉండి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. వాము జీలకర్ర మొత్తం వేసాం కాబట్టి సో వాళ్ళ డైజెస్టివ్కి కూడా అంత ప్రాబ్లం ఉండదు. సాల్ట్ అయితే నేను యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి 1 year లోపు పిల్లలకి మనం సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయకూడదు. సో అందుకే మామూలుగానే పెట్టేస్తున్నానండి.
ఇలా మనం దగ్గరనే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి లంప్స్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారు కదండి, దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం నీట్గా 5 ప్రాసెస్ మనకు చేసుకొని పెడతాం కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా అనిపించదు. బయట సెర్లాక్లో ఏంటంటే పెట్టచ్చు, పెట్టకూడదని కూడా నేను చెప్పట్లేదు. సో ఇదంటే మనకి ఇంకా హెల్దీ అని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బేబీస్కి. చూసారు కదా ఎంత దగ్గర పడుతుందో. 5 ప్రాసెస్ అనేది మనం చేస్తామండి. ఇది వాష్ చేసి నీట్గా డ్రైన్ చేసి సోప్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ వాటిని స్ట్రెయిన్ అప్ చేసుకొని నెక్స్ట్ ఇలా మళ్ళీ కుక్ చేసుకొని టోటల్గా 6 ప్రాసెస్ అనేది ఉంటుందండి. 6 ప్రాసెస్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి హెల్దీ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో మనం కళ్ళ ముందరే అంతా చేసుకుంటాం కాబట్టి మనకి ఏం తింటున్నారు అనేది మనకి తెలుస్తుంది, భయం అనేది ఉండదు. సో వాళ్ళకి హెల్దీ అనే చెప్పచ్చు. బేబీ వెయిట్ గెయినింగ్ అనేది కూడా సూపర్ ఉంటుందండి. పిల్లలు తగ్గిపోతున్నారు, బాగాలేకుండా వచ్చి తగ్గుతున్నప్పుడు ఇట్లా ఏం తినలేరు, అలాంటప్పుడు మనం ఈ మూమెంట్లో కూడా ఇది సరైన ఫుడ్ అని చెప్పచ్చు. వెయిట్ గెయినింగ్కి కూడా ప్రోటీన్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, రైస్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ మొత్తం వచ్చేస్తుందండి ఇందులోనే మనకి. చూసారు కదా, ఇలా మనం మిక్స్ చేసుకుంటూ దగ్గరనే ఉండాలండి. ఒక్కసారి 1 నిమిషం అలా వెళ్ళి ఇలా వచ్చినా కూడా అది లంప్స్ కట్టేస్తే వాళ్ళకి తినడానికి అవ్వదు. వాళ్ళకి ఏంటంటే అది లంప్స్ ఫామ్ అయితే ఆ లంప్స్ స్టమక్లోకి వెళ్ళినందువల్ల కడుపు డిస్టర్బ్గా ఉంటుంది, వాళ్ళకి స్టమక్ అనేది అప్సెట్ అవుతుంటారు. సో వాళ్ళ కోసం ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి, మనం అక్కడే ఉండి కుక్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా దగ్గర పడిందండి, స్టవ్ కట్టేసుకున్నాం. ఈ రాగులు అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. జొన్నలు, రాగులు, పెసర్లు. సో బాగుంటుందండి పిల్లలకి మాత్రం. కంప్లీట్ అయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, రెడీ అయిపోయింది మనకి ఉగ్గు అనేది. సో ఇక్కడ నేను కొద్దిగా హోమ్మేడ్ గీ అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి పిల్లలకి అనేది మనం హోమ్మేడ్ గీ పెడితే మంచిదండి. సో ఇక్కడ నేను గీ కూడా యాడ్ చేసి చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని వాళ్ళకి తినిపించడమే అండి. ఇది పిల్లలకి మంచి ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చు. బోన్ స్ట్రెంత్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు వెయిట్ గెయినింగ్ అవుతారు. అన్ని విధాలా మనకి అన్ని ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మనం ఉగ్గు అనేది ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలకి యూజ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, మీ పిల్లలు ఇంట్లో తినకుండా మారం చేస్తున్నారు. సో ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ ఉగ్గు అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. మనం కళ్ళ ముందు చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి, ఈజీగా పెట్టేయచ్చు. వాళ్ళు కూడా బాగా తినేసి హ్యాపీగా బొజ్జు నిండా తిని నిద్రపోతారండి. ఇది తినడం వల్ల మనకి ఏ లాసెస్ అనేది ఉండదు. కడుపు నిండా పెట్టడం వల్ల వాళ్ళు కూడా హాయిగా నిద్రపోతారండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా పిల్లలకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో బేబీ టిప్స్ కానీ బేబీ ఫుడ్స్ అండ్ ఆల్సో న్యూ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ హెల్దీ ఫుడ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.